భారతదేశంలోనే మన ముస్లిం సోదరుల అతిపెద్ద మసీదు జామా మసీద్. జామా మసీద్ దగ్గర ఇప్పుడు మనం వచ్చాం. ఈ జామా మసీద్ చూస్తుంటే రెండు కళ్ళు చాలు, కళ్ళు పట్టనంత పెద్దగా ఉంది. 1656లో మన 5వ మొఘల్ చక్రవర్తి షాజహాన్ దీన్ని నిర్మించారు. ఐదు 5,000 మంది కళాకారులు, పనివాళ్ళు 6 సంవత్సరాల పాటు దీన్ని కష్టపడి నిర్మించారు. ఒకేసారి 25,000 మంది ఒకే చోట కూర్చొని ప్రార్థన చేసుకునేందుకు వీలుగా దీన్ని కట్టారు. ప్రపంచంలోనే పేరు పొందిన ఈ మసీదుని చూడడానికి చాలా మంది ఫారినర్స్ వస్తూనే ఉంటారు. అలాగే లోపలికి ఓన్లీ ముస్లిమ్స్కి మాత్రమే ఎంట్రీ ఉంది, కాబట్టి లోపలికి వెళ్ళడానికి నో ఎంట్రీ. సో ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే లోపల జింక చర్మం మీద రాసిన ఖురాన్ కూడా ఉందంట. ఇప్పుడు ఢిల్లీ నుంచి ఆగ్రా వెళ్తున్నాం. ఆగ్రా వెళ్ళడానికి ట్రైన్ కానీ బస్సు కానీ ఉంది. అలా కాకుండా ఎక్స్ప్రెస్ వే చూడండి, 8 రోడ్లు కలిపి ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ రోడ్వే. ఇలాంటి ఈ రోడ్వేలో కానీ మనం ఆగ్రా నుంచి ఢిల్లీ వెళ్తే ఆ ఎక్సైట్మెంట్, ఆ హ్యాపీనెస్ వేరు. సో ఇప్పుడు నేను ఢిల్లీ టు ఆగ్రా వెళ్తున్నాను. సో అక్కడ కూడా 2-3 విశేషాలు చూద్దాం. లెట్స్ గో, కమ్ ఆన్ విత్ మీ. ఢిల్లీ నుంచి ఆగ్రా వెళ్తున్న దారిలో, అంటే ఢిల్లీకి ఒక 1.5 అవర్ జర్నీలో మన ఇక్కడ మధురై అనే ఊరు వచ్చాం. మధురై అంటే మనం ఎంతగానో పూజించే మన కృష్ణుడు జన్మస్థలం. ఇక్కడే కృష్ణుడు పుట్టాడు. అలాగే కృష్ణుడు ఇక్కడ గోపికలతో ఆడుకుంటాడని పురాణాలు చెప్తున్నాయి. అలాంటి ప్లేస్కి ఇప్పుడు మనం వచ్చాం. అతి సుందరంగా ఉండే రాధా టెంపుల్ కూడా ఇక్కడ మధురైలో మనం వచ్చాం. ఈ చిన్ని కృష్ణుడు కానీ, మెటలు, స్టోన్, వుడ్డు ఇలా అన్ని రకాల కృష్ణుడి బొమ్మలు ఇక్కడ దొరుకుతాయి. చాలా వెయిట్ ఉంది, చాలా బరువు ఉంది ఇది. ఈ గోపాలకృష్ణుడు, కృష్ణుడికి సమర్పించే ఎన్నో రకాల పూజా సామాన్లు ఇక్కడ దొరుకుతాయి. అలాగే ఎన్నో రకాల ఫోటో ఫ్రేమ్స్ కూడా మనకు దొరుకుతాయి. హాయ్, ఇప్పుడు ఆగ్రా ఫోర్ట్కి వచ్చాం. భారతదేశంలో ముఖ్యమైన కోటల్లో ఇదొక కోట. సో ఈ కోట ఇంత విశాలంగా ఎర్రరాయితో కట్టబడింది. ఇది తాజ్మహల్కి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ చిన్నప్పుడు మన సోషల్ బుక్లో చదువుకున్న బాబరు, అక్బరు, జహంగీరు, షాజహాను, ఔరంగజేబు ఇలాంటి పెద్ద పెద్ద తానిషా రాజులందరూ కూడా నివసించే ఈ ప్లేస్. చూస్తున్నారు కదా ఆగ్రా ఫోర్ట్ ఎంత విశాలంగా ఉందో. మొత్తం అంతా అలాగ ఒకసారి లుక్ వేసుకోండి. ఇది 1565 నుంచి 1573 వరకు, అంటే 8 సంవత్సరాల పాటు రాత్రి పగలు కష్టపడి కట్టించారు ఆ రోజుల్లో. ప్రభుత్వం 2004లో ఈ కోటకు గుర్తుగా ఒక తపాలా బిల్ల కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఫారెన్ నుంచి వచ్చింది మన రెడ్ ఫోర్ట్ చూడడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మంచి మంచి ఫోటోగ్రాఫర్లు కూడా దిగుతుంది. సో హాయ్ చెప్పమ్మా. హాయ్, వెరీ గుడ్. రాజుగారు అందరికీ పరిపాలన కానీ వాళ్ళ సమస్యలు కానీ తెలుసుకోవడం జరిగేది. ఇక్కడ చాలామంది ఫారినర్స్, చాలామంది ఇండియన్స్ కూడా చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో అలాంటి ప్లేస్లో ఇప్పుడు ఉన్నాం. సో ఢిల్లీ వస్తే మాత్రం మీరు తప్పకుండా మిస్ అవ్వద్దు. ముఖ్యంగా ఆగ్రా రండి. ఆగ్రాలో తాజ్మహల్తో పాటుగా తప్పకుండా చూడవలసిన ప్లేస్ ఏదైనా ఉంటే మన ఆగ్రా ఫోర్ట్. ఇప్పుడు ఎంటర్ అయిపోతున్నాం తాజ్మహల్ దగ్గరికి. 1 2 3.
షాజహాన్ గారు తన భార్య ప్రేమకు గుర్తుగా తను చనిపోయిన తర్వాత తన సమాధిని ఇక్కడ పెట్టమని ఆవిడ కోరిందంట. ఇంత అద్భుతమైన తాజ్మహల్ వెనుకనే ఎంతో కష్టం ఉండే ఉంటుంది కదా. సో దీన్ని నిజంగా ఆశ్చర్యపోవడం ఏంటంటే 1632 నుంచి 1653 అంటే 21 సంవత్సరాల పాటు చాలా కష్టపడి ఆహర్నిశలు చాలామంది కళాకారులు, పనివాళ్ళు, ఇంజనీర్స్ కలిసి అప్పట్లో ఏ టెక్నాలజీ లేని రోజుల్లో ఇది ఎంత అద్భుతంగా నిర్మించారు. 240 అడుగులు ఎత్తుండే ఈ తాజ్మహల్ని 22,000 మంది కళాకారులు, పనివాళ్ళు, నైపుణ్యం గలవారందరూ కలిసి 21 సంవత్సరాల పాటు కట్టారంటే నిజంగా ఎంత డెడికేషన్ ఉందో మీరే చెప్పాలి. రాజస్థాన్ నుంచి పాలరాయి, పంజాబ్ నుంచి స్ఫటికం, టిబెట్ నుంచి మణి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వైడూర్యాలు, ఈ చుట్టుపక్కల నిర్మించి ఆ కోటలన్నీ అరేబియా నుంచి ఎరుపు. ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా ఈ తాజ్మహల్ కోసం తక్కువే అవుతుంది. ఎందుకంటే అంతమంది కష్టపడ్డారు. దీని వెనక ప్రేమ అనే చిహ్నం అనేది ఒకటి ఉంది. సో ఇలాంటి తాజ్మహల్ మాత్రం లైఫ్లో ఒక్కసారైనా చూడాలి. మీలో అందరూ చూసే ఉంటారు. ఒకవేళ ఎవరైనా చూడకపోతే గనక మీ లైఫ్లో తాజ్మహల్ చూడాలి అని మాత్రం మీరు పెట్టుకోండి. ఇక్కడికి వస్తే మీకు 100కి 100% డెఫినెట్ గా ఒక గొప్ప ఫీల్ కలుగుతుంది. తాజ్మహల్ గోడ దగ్గర నేను నడుస్తున్నాను, నేను ఎంతున్నాను, తాజ్మహల్ ఎంత ఉందో ఒకసారి పైకి చూడండి. 240 అడుగులు. అప్పట్లో ఏ టెక్నాలజీ లేనప్పుడు, ట్రాన్స్పోర్ట్ సరిగా లేనప్పుడు ఇంత అద్భుతమైన కట్టడం, ఎక్కడెక్కడో విదేశాల నుంచి కూడా మెటీరియల్ రప్పించి యమునా నది ఒడ్డినే ఈ తాజ్మహల్ ఉంది. మన తాజ్మహల్ గొప్పతనం ఎంత చూసినా తనివి తీరదు. లైఫ్లో ఒక్కసారైనా మిస్ అవ్వకుండా చూడండి. నేనైతే ఇప్పుడు ఈ టూర్లో చాలా ప్లేసులు చూసాం. బట్ ఆల్రెడీ ఈ ప్లేస్ నేను చూశాను, కానీ మళ్ళీ కూడా చాలా ఎక్సైట్ అయ్యాను. సో తప్పకుండా మీరు కూడా మీ టూర్లో, లైఫ్లో, ఢిల్లీ టూర్లో తప్పకుండా ఈ తాజ్మహల్కి మాత్రం ఒక రోజు కేటాయించండి. తప్పకుండా చూడవలసిన ప్లేసుల్లో ఎప్పటికీ తాజ్మహల్ ఒకటి ఉంటుంది. ఆ రోజుకి ఈ రోజుకి ఇంత గొప్పగా కట్టిన మన షాజహాన్ గారికి సెల్యూట్.